హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బీజేపీ ఎంపీ రమేష్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో మోడీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఫ్రెండ్స్, నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూరులో తన నివాసంలో అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రమేష్ను హైదరాబాద్ తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. ఇక మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఇక రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాథోడ్ రమేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్నూడ్ జడ్పీటీసీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ను 2 సార్లు ఎమ్మెల్యేగా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. ఆయన మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివని, గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా అని సంతాపం తెలిపారు.